ఇయాలటికి రైతు బంధు వల్లే పడతదా పడదా ఏమైతుందో ఎవరు చెప్పే దిక్కే లేదు ఈ గవర్నమెంట్లో. కేసీఆర్ ఉంటే డిసెంబర్లో రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చినా ఇయాలటికి రైతు బంధు పడే పరిస్థితి లేదు. గురుకుల పాఠశాలల్లో పిల్లలు లేస్తే ఏ రాత్రి ఏం ఫోన్ వస్తుందో అని తల్లిదండ్రులు అరచేతిలో రాత్రిపూట ఫోన్ వస్తే భయపడే పరిస్థితి ఏర్పడ్డది. ఏడ విష ఆహారమో, ఎక్కడ పిల్లలకు వాంతులైనాయో, జ్వరమైందో, పిల్లలు దవాఖానలో పడ్డారు. రోజు ఏదో ఒక గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఆసుపత్రుల పాలవుడు, ఎలకలు కొరుకుడు, కరెంటు షాక్ కొట్టుడు, కుక్కలు గరచుడు, ఇదే పని అయిపోయింది దవాఖానల పరిస్థితి. గురుకుల పాఠశాలల పరిస్థితి చూస్తే గవర్నమెంట్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు లేదు, మందులు లేవు, అంతా మళ్ళీ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పడ్డది. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ గారు ఉండగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది పిల్లలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు బరాబర్ ఇచ్చిండు కేసీఆర్. 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చింది. ఈ రేవంత్ వచ్చిన 2 ఏళ్లలో ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. 20 లక్షల మంది పిల్లల చదువులు ఆగం చేసిండు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాక, కాలేజీలు సర్టిఫికెట్లు ఇయ్యక ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంటే మొత్తం ఒక అభద్రత, ఒక భయం. ఎరువులు దొరుకుతాయో దొరకయో, పిల్లలు కాలేజీల్లో ఏమైపోతారో, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందో తెలియదు. రైతు బంధు వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందో తెలియదు. గొర్రెల పంపిణీ జరుగుతుందా జరగదా తెలియదు. ఏది గౌడన్నలు చెట్ల మీదకి వెళ్ళి పడితే 2 ఏళ్ళ ఈ గవర్నమెంట్ వచ్చి ఇవాళకి ₹1 ఇయ్యలే, ఒక్కరికి సాయం చేయలే. ఏది కూడా ఒక నమ్మకం లేకుండా పోయింది. అందుకే నేను అన్నది, ఇవాళ రమేష్ బీఆర్ఎస్లో చేరితే మీలో ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్లో పోదామని మీరందరూ రమేష్ మీద ఒత్తిడి పెట్టి పోదాంపా తల్లిగారింటికి అన్నట్టు ఎట్లా తీసుకొచ్చిండ్రో, ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆ నమ్మకం కోసం, ఆ భద్రత కోసం ఇవాళ కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఆ నమ్మకం ఉండే కేసీఆర్ ఉంటే గుండె మీద చేసుకొని హ్యాపీగా ధైర్యంగా మా రైతన్న వ్యవసాయం చేసిండు కేసీఆర్ పాలనలో. ఇవాళ ఏమైంది? అరే బిడ్డ పెళ్లి చేద్దాం, ఒక 10 ఎకరం అమ్ముదామంటే కొనేటోడు ఉన్నాడా? ఊర్లలో కొనేటోడు ఉన్నాడా? అరే మీ స్టేషన్ గన్పూర్లో, మీ వర్ధన్నపేటలో కో అంటే కోటే, ఎకరం అంటే కోటికి తక్కువ లేకుండే. ఇప్పుడు కోటి కాదు కదా, ఎవడు మరి కూడా చూస్తలేడు. చూస్తున్నారే రాజేందర్? ఎవడు చూస్తలేడు. అంత ఆగం జగన్నాథం అయిపోయింది రాష్ట్రం. అందుకే ఇవాళ ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి అని అందరూ ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇది సంకేతం. ఆరూరు రమేష్ తల్లి గారింటికి రావడం అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు. మళ్ళీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ వాళ్ళు లైన్లు కడతారు, కానీ ఎవరిని తీసుకునేది ఉండదు. ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు. ఎందుకంటే మనం ఇలా అసలైన ఉద్యమకారులు, కార్యకర్తలు, మీలాంటి నాయకులు ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం. రమేష్ చేరిక డెఫినెట్గా వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఈ చేరిక ఎంతో బూస్ట్నిస్తుంది. రమేష్ కూడా అనుభవజ్ఞుడు, ఓపిక ఉన్నది, సంయమనం ఉన్నది, పాత కొత్త అందరినీ కలుపుకొని పోతాడు. బ్రహ్మాండంగా మా దయన్న నాయకత్వంలో వర్ధన్నపేట మీద జెండా ఎగిరేస్తాడు అనేటువంటి నమ్మకం నాకున్నది. కరెక్ట్ టైం మీద వచ్చిండు. ఇవాళనే నామినేషన్లు స్టార్టు. మంచిగా అందరినీ కలుపుకొని పోండి, బ్రహ్మాండంగా చేద్దాం. ఇవాళ మన లక్ష్యం ఒక్కటే, వరంగల్లో 12కు 12, ఇప్పుడు మా పల్లన్న ఒక్కడే ఉన్నాడు జిల్లాలో. రేపు 12కు 12 స్థానాలు గెలవాలి, కేసీఆర్కు బహుమానంగా ఇవ్వాలి. మనది రాజకీయ పోరాటం కంటే కూడా రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఇవాళ సవరించాలంటే ఒక్కటే పరిష్కారం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి.
ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి పాలన చేతనైతే లేదని అర్థమైంది. ఏ ఒక్కటన్నా కరెక్ట్ ఉందా